ఖచ్చితంగా ఒక నియమం ఏంటంటే మన వెడల్పు కానీ పొడవులో కానీ ఎటువైపు జరిపి ఇల్లు కట్టినా 1/9 మ్యాండేట్ అని రాసాం. అంటే ఒక భాగం 9 భాగాల స్థలాన్ని డివైడ్ చేసి ఒక భాగం పడమర దక్షిణం ఉత్తరం ఖాళీ వదలాలి తూర్పు ఫేసింగ్ అయితే. మిగతా ఫేసింగ్లో అయితే మిగతా వైపులో ఒక్కొక్క భాగం వదిలి ఎటు ఫేసింగ్ ఉంటే అటు ఎక్కువ ఖాళీ వదలాలి. సింపుల్. రెండవది, దక్షిణము పడమర నైరుతి హద్దులపై ఇల్లు కట్టాలి అంటారు. ఇది 100% రాంగ్ అనేది గుర్తుపెట్టుకోండి. దక్షిణ మూత అంటారు దీన్ని. అంటే మీరు దక్షిణ సరిహద్దు మీద కట్టేశారనుకోండి, దీన్ని దక్షిణ మూత అంటారు. అదేవిధంగా పడమర సరిహద్దు మీద కట్టేస్తే పడమర మూత అంటారు. నైరుతి సరిహద్దు మీద కట్టేశారనుకోండి, నైరుతి మూత. అంటే ఎటువైపు మనం జరిపి కడుతున్నామో దాన్ని మూత అనేస్తాం. ఆగ్నేయం జరిగితే ఆగ్నేయ మూత, వాయువ్యపు మూత, ఈశాన్య మూత, తూర్పు మూత, ఉత్తర మూత. అంటే తూర్పు గోడ మీద కట్టేశారనుకోండి, ఫెయిల్, ఆ బిల్డింగ్ ఫెయిల్ అనమాట. సింపుల్. సో ఈ నియమాలన్నీ ఎవరి కోసం చెప్పారండి? ప్రజలు, ఆ ఇంట్లో నివసించే వాళ్ళు బాగుండాలని.